తిరుమల అలిపిరి నడక మార్గంలో సంచరిస్తున్న చిరుతని అటవీశాఖ అధికారులు బంధించారు. ఆ చిరుతని అటవీశాఖ అధికారులు తిరుపతి జియోలాజికల్ పార్కుకి తరలించారు. లక్షితపై దాడి చేసిన చిరుత ఇదేనా కాదా అనే విషయం బ్లడ్ శాంపిల్స్ ద్వారా తెలుస్తుందని వైల్డ్ లైఫ్ CCF అధికారి నాగేశ్వరరావుతో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. చిన్నారి లక్షితపై దాడి చేసినటువంటి చిరుతనైతే బంధించారు. దానికి సంబంధించి హై లెవెల్ మీటింగ్ కూడా నిర్వహించారు అధికారులు. ముఖ్యంగా మన ముందు నాగేశ్వరరావు గారు ఉన్నారు, వైల్డ్ లైఫ్ అధికారి. సార్, ఏం సరే పరిస్థితి అంటే ముఖ్యంగా ఇప్పటికే చిరుతలు భారీ స్థాయిలో ఎక్కడ చూసినా దాడి చేస్తున్న పరిస్థితి. మరోవైపు మొన్న ఒక చిన్నారిని దాడి చేసి చంపిన పరిస్థితి. ఇప్పటికే చాలా చిరుతలు అక్కడ తిరుగుతున్నాయి అంటున్నారు. దానికి మీరు ఏ మీటింగ్లో ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారు? చాలా చిరుతలు అనేది కాదండి, అది యాక్చువల్గా అయితే వెంకటేశ్వర అభయారణ్యము. ఈ జంతువుల గురించి అభయారణ్యంగా ఎప్పుడో 98లోనే డిక్లేర్ చేసినటువంటి శాంక్చురీ అది. దాని తోడుగా వెంకటేశ్వర నేషనల్ పార్క్ కూడా ఉంది. దానికి మళ్ళా శేషాచలం బయోస్పియర్ రిజర్వ్లో భాగము. చిరుతలు లేవని కాదు మనకి, ఎందుకంటే ఈ కాలిమార్గము దిక్కుగా దగ్గరకు చిరుతలు ఎప్పటి నుంచో అడవిలో ఉన్నాయి. అడవులు బాగా పెరిగినాయి, జంతువులు కూడా పెరిగినాయి. కానీ చిరుతలు ఈ కాలిమార్గం దగ్గరికి ఎందుకు వస్తున్నాయి అనేది మేము దానికి రీజన్స్ అన్ని కనుక్కుంటున్నాము. ఈ లిటర్ వాడటము, ఈ షాపుల దగ్గర నుంచి వచ్చినాయి, కానీ రకరకాల రీజన్స్ ఉన్నాయి అక్కడ. ఆ రీజన్స్ అన్నింటినీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రివెంట్ చేస్తూ టీటీడీ వారికి సిఫార్సులు ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి షాపుల దగ్గర ఉన్నటువంటి ఏది కూడా గార్బేజ్ కానీ లెటరింగ్ కానీ రిమూవ్ చేయాలి, టైం టు టైం రిమూవ్ చేయాలి. అట్ ది సేమ్ టైమ్ ఈ టైమింగ్స్ రిస్ట్రిక్షన్స్ పెట్టాలి, గుంపులుగా వదలాలి, రోప్ పార్టీస్ పెట్టాలి. ఇలా రకరకాల సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్. లాంగ్ టర్మ్ కూడా ఇంకా ఏమేమి చేస్తే బాగుంటుంది, వైల్డ్ లైఫ్ మానిటరింగ్, అసలు ఎన్ని జంతువులు ఉన్నాయి, ఎలా తిరుగుతున్నాయి, అవి ఏం తిని తిరుగుతున్నాయి, ఎందుకు ఇట్లా అటాక్స్కి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా అన్వేషిస్తున్నాం. సార్, ముఖ్యంగా ఏదైతే అలిపిరి నడక మార్గంలో ముఖ్యంగా అటు ఇటు ఎక్కువగా పొదలున్న పరిస్థితి, అంటే ఆ ప్రాంతాలు ఏదైనా క్లీన్ చేసి 10 మీటర్లు క్లీన్ చేస్తున్నామండి. అలిపిరి నడక మార్గానికి ఇటుపక్క 10 మీటర్లు, అటుపక్క 10 మీటర్లు వ్యూ లైన్స్ అంటాం. అది టు వ్యూ ద యానిమల్ ఏదైనా తిరుగుతుందంటే కనిపించేందుకు వ్యూ లైన్స్ క్రియేట్ చేసి ఖచ్చితంగా అక్కడ ఫ్లడ్ లైట్స్ పెట్టించడం జరుగుతుంది. ఆల్రెడీ కొంత లెక్క పెట్టారు, ఒక 500 మీటర్స్ పెట్టారు క్లియర్ చేసి. అలా మొత్తం అలిపిరి మార్గం అంతా కూడా 10 మీటర్లు ఇటుపక్క అటుపక్క కూడా క్లియర్ చేసి వ్యూ లైన్స్ క్రియేట్ చేస్తున్నాం. అంటే సార్, అంటే నిన్న దొరికినటువంటి చిరుత చూస్తే ఒకవేళ అది మొన్న లక్షితపై దాడి చేసిన చిరుతేనా లేకపోతే వేరే చిరుత? అంటే ఎందుకంటే ముఖ్యంగా మ్యానిటర్గా మారినటువంటి చిరుతలు మళ్ళీ దాడి చేసే అవకాశాలు ఉన్నాయి. దానికి ఖచ్చితంగా అండి, అది ఇప్పుడు అదే ఇది అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ డెడ్ బాడీని చంపిన తర్వాత మరలా తినడానికి అక్కడికి వచ్చింది అనే ఉద్దేశంతో. ఎందుకంటే సగం తినిపోయినప్పుడు మళ్ళీ తిని వస్తుంది. ఏదైనా చిరుత అది ఒక జంతువుని చంపుకొని అక్కడ పెట్టుకొని ఒకరోజు తిని మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి కొంత తిని థర్డ్ డే కొంత తింటుంది. అందుకని కాబట్టి ఆ చంపిన డెడ్ బాడీ దగ్గరికి మళ్ళీ రావడానికి ప్రయత్నం చేసేదనే ఉద్దేశంతోనే కరెక్ట్గా దానికి వచ్చే దారిలో ఎటు పోయింది తిన్న తర్వాత అనేది పగ్ మార్క్స్ గమనించి ఆ మార్గంలోనే మేము బోన్ పెట్టడం జరిగింది. అదే బోన్లోకి వచ్చి పడింది. అంటే దాన్ని బట్టి మేము అదే అని మేము అనుకుంటున్నాం. ఎనీహౌ దీన్ని సైంటిఫిక్గా ప్రూవ్ చేయడం కోసం, నిర్ధారించడం కోసం సైంటిఫిక్ టెస్టింగ్, DNA టెస్టింగ్ చేస్తున్నాం. అంటే సార్, ముఖ్యంగా ఎన్ని చిరుతలు, అంటే ప్రస్తుతానికి గాలిగోపురం నుంచి ఇప్పటికే 3 చిరుతలు కనపడినట్లయితే తెలుపుతున్నారు. అంటే ఎన్ని మొత్తం ఇటు అలిపిరి నుంచి మొత్తం అన్ని ప్రాంతాల్లో ఎన్ని చిరుతలు ఉన్నాయని? ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాదు, ఇన్ని ఉంటాయని చెప్పలేము మనము. ఎందుకంటే ఈ ల్యాండ్స్కేప్లో మోర్ దాన్ 20 వరకు ఉండొచ్చు అనేది మేము అనుకుంటున్నాము. అవి ఎన్ని ఉంటాయి, ఒకవేళ ఒకటి వెళ్ళిపోతే ఇంకొకటి రాదనేది ఏం లేదు. వాటికంటూ సపరేట్గా ఇది మీ ఇల్లు మా ఇల్లు అనుకోవడానికి ఏమి ఉండదు. అది అటవీ ప్రాంతం అంతా చిరుతలది, ఏనుగులది, జంతువులది. అభయారణ్యం ముఖ్యంగా అభయారణ్యంలో జంతువుల కోసమే అభయారణ్యం అని మనం డిక్లేర్ చేయడం జరిగింది వెంకటేశ్వర స్వామి వారి పేరుతో. అది అంటే సార్, ఇప్పుడు ఇవే కాకుండా చిరుతలే కాకుండా ఇప్పుడు ఎలుగుబంటులు కూడా ఆ ప్రాంతంలో తిరుగుతున్న పరిస్థితి. కాసేపటి కిందటే అంటే శ్రీవారి మెట్టు మార్గంలో 2000 మెట్టు దగ్గర భక్తులు కనపడడంతో భక్తులు కూడా భయాందోళనకు గురైన పరిస్థితి. అంటే ఎలుగుబంటులు కూడా అక్కడ నుంచి తరిమేసే అవకాశం. అవునండి, ఎలుగుబంటులు అయితే మనకు ఇప్పుడు ట్రాప్ కేజీల్లో ఎలుగుబంటులు రావు. ఎలుగుబంటులు అయితే మేము ట్రాంక్యులైజింగ్ చేసి ఎవరైనా భక్తులు చూసి చెప్తే అక్కడ మనకు ట్రాంక్యులైజింగ్ టీం, అంటే మత్తు ఇంజెక్షన్ ఇచ్చి దాన్ని మత్తులోకి తీసుకొచ్చి పట్టుకొచ్చి ఇక్కడ పెడతాము. ట్రాంక్యులైజింగ్ టీం మనకు స్టాటిక్గా రెడీగా మనం 7th మైల్లో పెట్టడం జరిగిందండి. ఎక్కడైనా వచ్చి అది ఎక్కడైనా ఇరుక్కోవడం కానీ ఎక్కడైనా ఆగిపోవడం కానీ జరిగితే మాత్రం దాన్ని ఖచ్చితంగా పట్టుకోవడానికి దానికి సపరేట్గా ఉన్నాం. ఎందుకంటే ఈ పాపను చంపినప్పుడు కూడా కేవలం చిరుతే అటాక్ చేసిందా లేకపోతే ఎలుగుబంటి కూడా ముందు అటాక్ చేసి చంపిన తర్వాత చిరుత చేసిందా, డ్యూయల్ అటాక్ ఉందా అనే దాంట్లో ఉన్నాం. అందుకే అవన్నీ కూడా ల్యాబ్కు టెస్టింగ్కి పంపించాం, ఇంక్లూడింగ్ బ్లడ్ స్టెయిన్స్, సెలైవా, ఎవ్రీథింగ్. మేబీ డ్యూయల్ అటాకా లేకుంటే సింగిల్ ప్యాంథర్ అటాక్ అనేది కూడా మాకు ఈ టెస్టింగ్ రిపోర్ట్స్ వస్తే తెలుస్తుంది. స్లాత్ బేయర్స్ ఉన్నాయి, చిరుతపుళ్ళు ఉన్నాయి, ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి మనకు. ఇవన్నీ కూడా
ఒక్కొక్క సమస్యను ఒక్కొక్క విధంగా హ్యాండిల్ చేయాలి. స్లాత్ బేర్స్ ఇప్పుడు ప్రస్తుతానికైతే చిరుతలను స్లాత్ బేర్స్ని రెండింటినీ హ్యాండిల్ చేయడం కోసం అక్కడ స్టాఫ్ని మ్యాన్ పవర్ని ఉంచడం జరిగిందండి. అంటే ఇప్పుడు ఈ సెక్యూరిటీకి సంబంధించి ఏమన్నా సెక్యూరిటీ పెంచుతున్నారు అంటే ఈ రోజు జరిగినటువంటి మీటింగ్కి సంబంధించి సెక్యూరిటీ గురించి కూడా మేము పెంచమని ఎక్కువ మందిని స్టాఫ్ని పెట్టమని చెప్పినని ప్రతిపాదన ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ పరిస్థితి అంటే ముఖ్యంగా వైల్డ్ లైఫ్ సంబంధించి అంటే ఫారెస్ట్లో సుమారు 50 చిరుతల దాకా ఉన్నట్లు ఇప్పటికే అధికారులు అయితే గుర్తించినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా కేవలం ఈ అలిపిరి ఇటు శ్రీవారిమెట్టు మార్గంలోనే సుమారు 20 చిరుతలు ఉన్నాయని చెప్పేసి ఏదైతే అధికారులు తెలుపుతున్నారు. ముఖ్యంగా భక్తుల భద్రత కోసం ముఖ్యంగా అలిపిరి నడక మార్గం కావచ్చు, ఇటు శ్రీవారి మెట్టు నడక మార్గం అంటే అటువైపు ఇటువైపు రెండు వైపులా 10 మీటర్ల వరకు ఆ ప్రాంతాన్ని అంతా క్లీన్ చేసి పూర్తిగా అంటే ఏదైనా వైల్డ్ లైఫ్ అంటే ఒక అనిమల్స్ ఏదైనా క్రూర మృగాలు ఏమన్నా వస్తున్నాయి ఈజీగా గుర్తించేందుకు భారీ స్థాయిలో ఫ్లడ్ లైట్స్ కావచ్చు, ఇటు సీసీ కెమెరా నిఘా వ్యవస్థ కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు ఇప్పుడే అధికారులు తెలిపిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. కెమెరామెన్ అరుణ్